ఎటువంటి షరతులు లేకుండా రైతుల 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ రైతుల 2 లక్షల రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేని అధ్వాన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. డిసెంబర్ 9 నాటికి 40,000 కోట్ల రైతుల రుణమాఫీ ప్రకటన ఎటుపోయిందని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల ముందు ఆగస్టు 15 వరకు 31,000 కోట్ల మాఫీ చేస్తామంటూ మాట మార్చి అది కూడా నెరవేర్చలేకపోయారని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు ₹1,00,000 రుణమాఫీకి 17,000 కోట్లు ఖర్చవుతే ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీకి 17,900 కోట్లు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ప్రజలు, రైతులు వాస్తవాలు గమనిస్తున్నారని, అసత్య ప్రచారాలు, అబద్ధపు మాటలతో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక కాలం చెల్లిందన్నారు. రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం, రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే, రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే, రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే. తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని వెంటనే, తెలంగాణ తల్లి విగ్రహాన్ని వెంటనే, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని వెంటనే, తెలంగాణ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కోస ఏ విధంగా ఉంది, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులకు ఏమి హామీ ఇచ్చింది, గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తూ ఉంది అనే వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాల్సిందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం మరి కేసీఆర్ గారి పాలనలో రైతులను బాగా ఆర్థికంగా బలోపేతం చేయాలని ముందుకు పోతే ఈ ప్రభుత్వం రైతులను ఏడ్పించాలని చూస్తూ ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం. మీరు నిర్ణయం చేసుకొని మాట్లాడండి. ఒకసారి కోమటిరెడ్డి ఎక్కడి మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడో వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, బట్టీకర్ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడతాడు తెలియదు. అక్కడ పోతే మన తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు, ఆయనేం మాట్లాడుతాడు తెలియదు. ఎవరు పడితే వాడు మాట్లాడుతున్నాడు, అసలు ఏం మాట్లాడాలో తెలియదు. ఒకడేమో ఇవాళ పొద్దున ఒక మాట మాట్లాడతాడు, వాడు ఇంకోటి సాయంత్రం ఇంకోటి మాట్లాడతాడు, ఇంకా రేపు పొద్దున ఇంకోటి మాట్లాడతాడు. వాడు మాట్లాడాక నేను మాట్లాడాక వాడు ఎందుకు మాట్లాడు, పోటీ పడి ఈ ప్రజలను మోసం చేస్తున్నారు. కానీ తల తిక్క లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడని మరి తలస్తే ఈనాడు ఈ ముఖ్యమంత్రిని గుంపు మేస్త్రి అని చెప్పి రైతులు, ప్రజలందరూ ఇవాళ పిలుస్తున్న విషయాన్ని కూడా మనం ముఖ్యంగా గమనించాల్సి కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో 2 సార్లు రుణమాఫీ, ఒకసారి 3 విడతల 4 విడతల రుణమాఫీ చేస్తే మళ్ళీ రెండోసారి ఎలక్షన్ ముందు, ఎన్నికల ముందు రుణమాఫీ మంజూరు చేయడానికి బ్యాంకులో మరి 7,000 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ కొరకు వేస్తే నిరంజన్ ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి రైతులకు రావాల్సిన మరి మాఫీని ఆపిన విషయాన్ని కూడా ముఖ్యంగా గమనించవలసి కోరుతాం. ముఖ్యంగా దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కావటానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అన్ని హామీలు ఇచ్చి 2 లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తాం, ఇంకా మీరేమన్నా డబ్బు తెచ్చుకుంటే కనుక తెచ్చుకోండి, ఆగస్టు 15 నాటికి మొత్తం ఒకసారి రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9వ తారీఖు నాడు చెప్పడం జరిగింది. డిసెంబర్ 9 నాడు మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టినాడు, రుణమాఫీ మేము చేస్తున్నామని. మళ్ళీ ఆగస్టు 15 మార్చినారు. మరి ఆ రోజు మరి మీకు ఒక అవగాహన లేని రాహిత్యంతో ఉన్న క్యాబినెట్ మంత్రులు కానీ, మరి ఇంతమంది సీనియర్ మంత్రులు, ఆయన కన్నా సీనియర్ మంత్రులు చాలామంది క్యాబినెట్లో ఉంటే మరి ఇది ఎట్లా జరుగుతుందని కూడా ఆలోచన లేకుండా మరి 3 విడతలుగా వేస్తామని చెప్పి
చేసుకుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పిన కార్యక్రమాన్ని అసలు నెరవేర్చలేదు. మొట్టమొదట 42,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని, 42 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి దాన్ని మళ్ళీ ఎమ్మటే మళ్ళీ 35 కోట్లు తగ్గించి మళ్ళీ దాన్ని ఆఖరి బడ్జెట్లో మరి క్యాబినెట్లో 31 కోట్లు తీర్మానం చేసి ఇలా 18,000 కోట్లకే మరి బ్యాంకులకు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఇన్కమ్ ట్యాక్స్ అడగలేదు, రైతు పాస్బుక్ అడగలేదు, బ్యాంకుల దగ్గర ఎంత బాకీ ఉంటే అంత ₹1,00,000 4 విడతల్లో మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది. నీకు చేత కాకపోతే నువ్వు కూడా చెప్పు, 4 సార్లు కాకపోతే 3 సార్లు వేస్తాం, 2 సార్లు వేస్తాం, మేము మొత్తం ఓటు చేస్తామని. నీ దగ్గర నీ ఖజానాలో డబ్బు లేదు, ప్రజలందరూ తెలిసిపోయింది నీ డబ్బులు లేవని చెప్పి. నువ్వు సుంకం కట్టడానికే ఏమన్నా అడుగుబడి వస్తే సుంకం కట్టడానికే డబ్బులని కూడా తరలించబోతున్నావు. రైతుల యొక్క విషయం నీకు తెలియదు. వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని రైతుల్ని కూడా బ్రహ్మాండంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలోనే పంజాబ్ను దాటి మన యొక్క ఇది ముందుకు తీసుకుపోయిన దాన్ని ఇవాళ నువ్వు రైతు బంద్ వేయకుండా, రైతు బీమా వేయకుండా, ఏది కూడా నీ వల్ల కాకుండా, రైతు రుణమాఫీ కాకుండా కూడా ఎక్కొట్టి ఇంకా పైకి మళ్ళా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చేట మీటింగ్ పెట్టాడు. సిగ్గుండాలి నీకు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఏమని రైతులందరికీ రుణమాఫీ అయినని చెప్తావా? ఇప్పుడు ఈ పేపర్లు రాసేది కానీ, పత్రికా విలేకరులు రాసేది కానీ, లేకపోతే విజ్ఞులు చెప్పేది కానీ, ఇప్పుడు మీ మంత్రులు చెప్పేది కానీ ఇది వాస్తవం కాదని నువ్వు రాహుల్ గాంధీ గారికి చెప్పగలుగుతావా అని నేను మనం అడుగుతున్నాను. మొత్తం బీఆర్ఎస్ రైతాంగం తరపున నిలబడి మనందరం కూడా మాఫై దాకా దయచేసి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ప్రతి గ్రామంలో మీరు తీసుకోండి. నేను మంత్రి గారి దగ్గర తీసుకుపోయి అన్ని ఇస్తాను. లేకపోతే కనుక మనం మన యొక్క ఏఓల దగ్గర అందరూ కూడా సబ్మిట్ చేసి దాని అందరికీ మాఫై దాకా మన బీఆర్ఎస్ నాయకత్వం ముందుండి మరి అందరూ కూడా మరి వాళ్ళందరూ మాఫై దాకా ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే మన ఆఫీసులో తీసుకొచ్చి ఇవ్వండి. అవన్నీ కూడా నేను పరిశీలి చేసి వాళ్ళందరికీ కూడా మనం ప్రతి ఒక్కరికి 2 లక్షలు మాఫై దాకా కొట్లాడటానికి వీలైందని కూడా మనం చేస్తున్నాం.